నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ మహేష. వెల్కమ్ టు వైకే టీవీ విమానం కార్యక్రమం. ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. పరిశ్రమలతో సంపద సృష్టించడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పలు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పరిశ్రమల స్థాపనకు కేంద్రం సహకరిస్తుండటంతో జిల్లా పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. 2017-18లోనే ఓర్వకల్లులో పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయాలని ఆనాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 1000 కోట్లు వెచ్చించి 2621 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు స్థాపించగా మరికొన్ని స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పై ఇవాల్టి మనం చర్చా వేదిక కార్యక్రమం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కర్నూలు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర విభజన సందర్భంగా కర్నూలు జిల్లా ఓరుకల్ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మార్చాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓరుకల్లో దాదాపుగా 9,000 ఎకరాల భూములను సేకరించారు. దాదాపుగా 2014-19 ఆ సమయంలో 9,000 ఎకరాల భూములను సేకరించడం జరిగింది. ఏపీఐసిసి ద్వారా సేకరించిన ఈ భూములలో 2014-19లోనే కొన్ని పరిశ్రమల స్థాపన కోసం అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓరుకల్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే కొన్ని పరిశ్రమలకు భూములను కేటాయించడం జరిగింది. ఆ పరిశ్రమలు కేటాయించిన భూముల స్థానంలో వాళ్ళు పరిశ్రమల నిర్మాణం కొనసాగుతుండగా ఇటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయకపోగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కూడా వేధింపులకు గురి చేయడంతో ఆ పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయి ఇటు తెలంగాణలో ఏర్పాటు జరగడం చూశాము. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇటు ఓరుకల్ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఓరుకల్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 9,000 పైగా ఉన్న ఎకరాలలో 2,600 ఎకరాలను అభివృద్ధి పరిచి, అంటే 2,600 ఎకరాలలో మౌలిక వసతులను కల్పించి అక్కడ పరిశ్రమల స్థాపన కోసం ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంతో కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. 2,600 ఎకరాలలో సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లతో మౌలిక వసతులు కల్పించగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూములు కేటాయిస్తుండడంతోనే ఇటు ఓరుకల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో సుమారుగా దాదాపుగా పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా ఇప్పటికే మనం పరిశీలిస్తే మాత్రం అక్కడ మౌలిక వసతుల పేరిట ఇటు ఓరుకల్ దాదాపు 9,000 ఎకరాలలో రాబోయే కాలంలో స్థాపించబోయే పరిశ్రమల కోసం ప్రధానంగా ఒక నీటి సౌకర్యం ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి అక్కడ ఒక రిజర్వాయర్ ని ఓరుకల్ హుస్సేనాపురం మధ్యన ఒక 1.0 TMC కెపాసిటీ గల ఒక రిజర్వాయర్ నిర్మించి అక్కడ ముచ్చుమరి నుంచి పైప్ లైన్ ద్వారా అక్కడ 1 TMC నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి పరిశ్రమలకు కావాల్సిన నీటిని సప్లై చేసేందుకు కూడా ఇప్పటికే పనులు దాదాపుగా 70% పూర్తయ్యాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు రవాణా పరంగా ఓరుకల్ ఇటు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని అనుకుని ఉన్నటువంటి కల్లూరు మండలం దూపాడు నుంచి ఇటు వయా ఓరుకల్లు బేతంచెర్ల వరకు ఒక రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే డిపిఆర్ ను కూడా సిద్ధం చేసి దాదాపుగా 47 కిలోమీటర్ల పొడవున నిర్మించబోయే ఈ రైల్వే నిర్మాణానికి సంబంధించి కూడా డిపిఆర్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపడం జరిగింది. ఇటు రవాణా పరంగా ఇటు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని అనుకొని ఇటు కర్నూలు దూపాడు ఓరుకల్ బేతంచెర్ల మీదుగా ఇటు మద్రాసు కానీ ఇటు బెంగళూరు కానీ రవాణా రైలు సౌకర్యం ద్వారా అక్కడ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఎగుమతి చేసుకోవడానికి కూడా ఈ రైల్వే రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి దాదాపుగా డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒక విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2014-19లోనే యుద్ధ ప్రాతిపదికన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓరుకల్ విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం అక్కడ విజయవాడ నరసింహారెడ్డి అయిన ఒక
పేరు పెట్టి అక్కడ ఒక విగ్రహం స్థాపించడం కోసం మాత్రమే కృషి చేశారు తప్ప ఆ ఓరకల్ పారిశ్రామిక వాళ్ళలో పరిశ్రమల స్థాపన కోసం మాత్రం ఎలాంటి కృషి చేయలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏపీఐసిసి ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించడంతో పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పవచ్చు. ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్ 400 ఎకరాలలో దాదాపు 1200 కోట్లతో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఉత్పత్తులను ప్రారంభించింది. రోజుకు దాదాపుగా 0.347 మెట్రిక్ టన్నుల స్టీల్ ను ఉత్పత్తి చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ దాదాపుగా 1.5 సంవత్సరంగా తమ ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. గతంలో 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోని ఈ పరిశ్రమకు శంకుస్థాపన జరగగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి జయరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ తరఫున ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు స్టీల్ ఎగుమతి చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఓరోకల్ హుస్సేనాపురం ప్రెస్ బౌల్ హార్టికల్చర్ అనే ఒక ప్రైవేట్ సంస్థ దేశంలోనే ఇటు విదేశీయ సాంకేతిక సహాయంతో 30 కోట్ల రూపాయలతో పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా స్థాపించడం జరిగింది. ప్రధానంగా దేశంలోనే 3వ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ పుట్టగొడుగుల ఉత్పత్తి పరిశ్రమను స్థాపించారు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరో 2000 ఎకరాల వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భూములను కూడా 2000 ఎకరాలను కేటాయించడం జరిగింది. ఈ ప్రెస్ బౌల్ సంస్థ దాదాపుగా రోజుకు కొన్ని టన్నుల చొప్పున ఇటు దేశవ్యాప్తంగా పుట్టగొడుగులను ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా గ్రీన్ కో కంపెనీ అంటే గ్రీన్ కో ఆధ్వర్యంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా 3 రకాల విద్యుత్ ఉత్పత్తి తయారు చేస్తున్నారు. ఒకటి విండ్ పవర్, సోలార్ పవర్, వాటర్, ఇలా 3 రకాల విద్యుత్తుతో రోజుకు 6000 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గల పవర్ జనరేషన్ సంబంధించిన యూనిట్స్ కూడా ఇప్పటికే సోలార్ పూర్తవగా విండ్ పవర్ కూడా పూర్తయింది. ఇటు జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేంద్రం నిర్మాణం మాత్రం దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఈ దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని గ్రీన్ కో ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ ఎనర్జీ ప్లాంట్ ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రానున్న రోజుల్లో ప్రారంభించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా మరికొన్ని సంస్థలకు ఇక్కడ భూములు కేటాయించడంతో ఇటు రిలయన్స్ వంటి సంస్థలు కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక మరి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి గురించి మరింత సమాచారం మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో కొందరు గెస్టులు అయితే ఉన్నారు. వారిలో గట్టు తిలక్ ఐటీడీపీ సోషల్ మీడియా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ తిలక్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు రైతు సంఘం జేమ్స్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వీరైతే ఉన్నారు. వారితో మాట్లాడదాము. ముందుగా తిలక్ గారు, ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ముందుగా మొదటి దశలో 2600 ఎకరాలను అయితే ముందు అభివృద్ధి చేయబోతున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించింది 2017-18 మధ్యలో. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? నమస్కారం అండి. ముందుగా చూసుకుంటే ఓరకల్ అనేది రాయలసీమకి తలమానికంగా కాబోతుందండి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ ని బ్రాహ్మణపల్లి లొకేషన్ కి అయితే తీసుకురావడం జరిగింది. 170 ఎకరాల్లో 2320 కోట్ల పెట్టుబడులతో వాళ్ళు బెవరేజెస్ కానివ్వండి, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ప్యాకింగ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్ అయితే మన రిలయన్స్ బ్రాహ్మణపల్లి ఓరకల్ మండలంలో అయితే పెట్టడం జరిగిందండి. అలాగే సిగాచి అనే కంపెనీ ఓరకల్ దరిదాపుల్లో ఉన్న గుట్టపాడు దగ్గర 25 ఎకరాల్లో 280 కోట్ల పెట్టుబడులతో, అలాగే ఆర్పిఎస్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ 11 ఎకరాల్లో 90 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1100 నుంచి 1200 మందికి ఉపాధి కల్పించే విషయాల్లో అయితే ఈ కంపెనీలు అయితే పెట్టుబడులతో అయితే ముందుకు రావడం మనందరం చూసామండి. అలాగే మనం చూసుకుంటే ఓరకల్ సెమీ కండక్టర్ల తయారీ కేంద్రంగా రూపాంతరం చెందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో కృషి చేస్తా ఉంది. అందులో భాగంగానే జపాన్ కి సంబంధించిన ఇటాయో మైక్రో టెక్నాలజీ, అలాగే భారత్ కి సంబంధించిన మన సొంత దేశమైన హైడ్రస్ పిఎస్ అనే కంపెనీ, 2 కంపెనీలు కలిపి 14,000 కోట్ల సెమీ కండక్టర్ల ఏర్పాటు ఇండస్ట్రీస్ అయితే ఇక్కడ ఓరకల్లో పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఇండిచిప్ అనే రీసెంట్ గానే ఇండిచిప్ అనే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సంబంధించి 22,976 కోట్లతో
భారీ పరిశ్రమ స్థాపించేందుకు అయితే వీళ్ళు ముందుకొచ్చారు. ఈ రెండు సెమీ కండక్టర్ల ఇండస్ట్రీస్ ఇక్కడ కానీ ప్రారంభమై సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముందుకు సాగితే మాత్రం దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే మెండుగా కనపడతా ఉంటాయండి. ఎస్ అండి. అదేవిధంగా ఇప్పటికే మనకి జయరాజ్ ఇస్పత్ అని చెప్పేసి ఒక స్టీల్ ఇండస్ట్రీ పర్ డే వచ్చేసి కూడా వాళ్ళు కొంత మేరకు స్టీల్ ప్రొడక్ట్ చేస్తున్నారు, హైదరాబాద్ లాంటి చోటకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకెన్ని ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఎస్పెషల్గా ఇందాక మనం అనుకున్నట్టు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3 రకాల విద్యుత్ ఉత్పత్తి అయితే జరగబోతుంది ఇక్కడ. సో దాని గురించి ఒకసారి వివరాలు చెప్పండి. ఇంకొక ఇండస్ట్రీ విషయానికి వస్తేనండి, ముఖ్యంగా ఇండియాలోనే మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డ్రోన్ సిటీ అనేది ఆంధ్రప్రదేశ్ లో మన ఓరకల్కి రావడం చాలా సంతోషకరం. అదొక సెన్సేషన్ అయిపోయింది. డ్రోన్ రంగంలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం అయితే డ్రోన్ సిటీని మన రాయలసీమ ప్రాంతమైన ఓరకల్కి తేవడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ డ్రోన్ సిటీ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దానికి సంబంధించి డ్రోన్ రంగంలో ఎందరో యువకులకు శిక్షణతో పాటు ఉపాధి లభించే పరిస్థితులు అయితే మనకు ఓరకల్లో చూస్తా ఉన్నాము. రాయలసీమ అంటే అప్పట్లో చూసుకుంటే రాయలసీమ అంటే ఒక మారుమూల ప్రాంతం, అభివృద్ధి లేని ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో రాయలసీమ ఒక రత్నాల సీమగా మారిపోతుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నామండి. రైట్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ప్రకారం రాయలసీమని అంటే అభివృద్ధి అంతా ఒక దగ్గరే కేంద్రీకృతం అయిపోతుంది కాబట్టి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కానీ అది మాటలకే పరిమితమే, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఆ మాట చెప్పకపోయినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రాయలసీమని కారిడార్ హబ్గా ఏదైతే ఐటీ వైజాగ్ ఇటు ఉత్తరాంధ్ర సైడ్ ఐటీని హబ్గా తీర్చిదిద్దుతున్నారో ఇండస్ట్రియల్ హబ్గా రాయలసీమని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సో మరి దీన్ని బట్టి గత ప్రభుత్వంలో కూడా అంటే ఈ 5 ఏళ్ల బట్టు నిర్వీర్యం కాకుండా ఉంటే ఇంకెంత అభివృద్ధి జరిగి ఉండేది అని భావించవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న అండర్వేర్ కంపెనీ జాకి దగ్గర నుంచి భారీ పెట్టుబడులన్నీ కూడా మన రాష్ట్రంలో నుంచి ఆయన ప్రభుత్వానికి ఆయనకు సంబంధించిన ఆయన గవర్నెన్స్ కి భయపడి పక్క రాష్ట్రాలకి అయితే వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అయితే మనం చూసామండి. ప్రస్తుతానికి చూసుకుంటే రాయలసీమలో ముఖ్యంగా మా రాయలసీమకు సంబంధించిన అదే కర్నూలు జిల్లా ఓరోకల్కు సంబంధించి ఓరోకల్లు ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండడం మాకైతే ఇది చాలా ప్లస్ పాయింట్ అండి. దానికి సంబంధించి ఎక్కువ పెట్టుబడులు కంపెనీలతో పెట్టుబడులు పెట్టించే విషయాల్లో కానివ్వండి, ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో కానివ్వండి, మా మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రి భరత్ గారు అయితే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి రాయలసీమలోనే మా ఓరోకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతా ఉన్నారు. గతంలో మంత్రులను చూసుకుంటే గతంలో చేసిన మంత్రులందరూ పెట్టుబడుల విషయాల్లో కానివ్వండి, కంపెనీలు తీసుకురావడం విషయాల్లో కానివ్వండి చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూసినా డబ్బు వెనుకలు పరిగెడతా ఉండేవాళ్ళు. కానీ మా మంత్రి గారు చూస్తా ఉంటే తన సొంత గడ్డ రాయలసీమ కోసం ఆయన అభివృద్ధి కోసం పరిగెడతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు, గతంలో కూడా పోయిన వారం దావాస్కి వెళ్ళారు గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారితో పాటు. అక్కడ కూడా ఒక కంపెనీతో పెట్టుబడుల విషయాలకి అయితే మాట్లాడడం జరిగింది. రాయలసీమను మళ్ళీ రత్నాల సీమగా తయారు చేయడంలో అయితే మా మంత్రివర్యులు అయితే చాలా కృషి చేస్తా ఉన్నారు. పట్టుబడి నారా లోకేష్ గారితో పట్టుబడి మీరు చెప్తున్నట్లు వైజాగ్ కి కొన్ని కంపెనీస్ ఎలా వెళ్తా ఉన్నాయో అలా మా రాయలసీమ డెవలప్ కావాలంటే కంపెనీలు వస్తే ఆటోమేటిక్ గా రవాణా విషయంలో కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయాల్లో మా రాయలసీమ డెవలప్ అవుతా ఉంది. కాబట్టి పట్టుబడి మా మంత్రివర్యులు అదే పనిగా పెట్టుబడుల విషయాలు కానివ్వండి, ఉపాధిల విషయాలు కానివ్వండి, అలాగే పరిశ్రమలు తీసుకొచ్చే విషయాల్లో ఓరోకల్కు తీసుకురావడంలో అయితే తనదైన మార్పు చూస్తా ఉన్నారండి. రైట్. ఒక ఇదే అంశానికి సంబంధించి జనసేన నేత హర్షత్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. హర్షత్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు వైకేమరం. సో మన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ హబ్ గురించి మాట్లాడుతున్నాము. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మొదటి దశ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ తెలియజేయండి. హర్షత్ గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉంది, ఒకసారి అది అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి సార్. ఈరోజు రాష్ట్రంలో వచ్చేసి కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదుందో గత 5 సంవత్సరాల్లో ఒక 1% కూడా జరగలేదని చెప్పొచ్చు. ఈరోజు ప్రధాన పత్రికల్లో చూసాం. ఈరోజు ఏమనిపిస్తుందంటే ప్రధాన పత్రికల్లో వచ్చేసి దాదాపుగా వచ్చేసి ఈరోజు 1,00,000 కోట్లు దాటింది. మన రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ లోటు దాదాపు వచ్చేసి 60,000 కోట్లు ఇంకా రెవెన్యూ లోటు ఉంది. కానీ దాదాపు 9 నెలల్లోనే దాదాపు వచ్చేసి
1,00,000 కోట్ల పైబడి చిలుకు ప్రభుత్వ ఖజానాకు చేరడం అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. అదే విధంగా రాష్ట్రంలో అదే ముఖ్యంగా వచ్చేసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, ఈరోజు యువతకు ఉద్యోగ కల్పన కానివ్వండి, అలాగే వచ్చేసి భారతదేశంలో దాదాపుగా వచ్చేసి వచ్చిన పెట్టుబడిలో 25% కేవలం మన ఆంధ్రప్రదేశ్కి రావడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో పనిచేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు సంక్షేమ పాలనని అందించడమే కాకుండా అదే విధంగా ముఖ్యంగా ఏం చేశారంటే ఈరోజు ఉద్యోగ కల్పన కూడా అదే విధంగా జరగాలి. ఈరోజు వచ్చేసి మొన్న వచ్చేసి టీచర్లకు, తర్వాత వచ్చేసి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు సంక్షేమం అలాగే యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజల సంక్షేమం పైన కూడా ఒక కృతనిశ్చయంతో ఉండి అదే విధంగా భవిష్యత్తు తరాలు కూడా గర్వించదగ్గే రాజధానిని నిర్మించాలనేసి ఈ రోజు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని కూడా వచ్చేసి అదే విధంగా శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే పోలవరంలో కూడా వచ్చేసి ఈ రోజు పనులు వచ్చేసి రేపు 2027 ఖరీఫ్ కల్లా వచ్చేసి నీళ్ళు ఇస్తామంటున్నారు. ఎప్పుడు కూడా రాష్ట్ర మంత్రుల్ని గత ప్రభుత్వంలో చూసాం, ఎంత వెటకారంగా ఎంత అపహాస్యంగా మాట్లాడారో చూసాం. ఈ రోజు ఏ మంత్రి అయినా కూడా వచ్చేసి చిత్తశుద్ధితో మీకు వచ్చేసి ప్రతి ఒక్కరికి వచ్చేసి ర్యాంక్స్ ఉంటాయి, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేసి ర్యాంక్స్ ఇస్తాను, ఆ విధంగా మీ పనితనాన్ని బట్టి అనేసి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి కూడా వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడుపుతున్నారు. ముఖ్యంగా ఏమిటంటే రాయలసీమ ప్రాంతం అంటే వెనుకబాటు తనానికి ఒక గుర్తింపుగా ఉండేది. ఈ రోజు ఒక కర్నూలు నియోజకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చాలా గర్వపడుతున్నాను. ఈ రోజు వచ్చేసి పక్కనే మాకు కర్నూలు నుండి దాదాపు ఒక 10-15 కిలోమీటర్లోనే ఇండస్ట్రియల్ హబ్ ఉంది ఓరకల్లు. ఎందుకోసం అంటే ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో, కాబట్టి ఎప్పుడు కూడా వలసలు వెళ్తూ ఉంటారు. అటువంటిది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫుడ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే వచ్చేసి భారతదేశంలో అందరూ ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి డ్రోన్సే కాకుండా ముఖ్యంగా వచ్చేసి అత్యాధునిక డ్రోన్స్ ఆర్మీలో కూడా మన భారతదేశ ఆర్మీ కూడా వాడేటటువంటి డ్రోన్స్ తయారు చేసే పరిశ్రమ మన కర్నూలు ఓరకల్లా హబ్ ఉండడం, అలాగే వచ్చేసి ఏవియేషన్ కేంద్రం అంటే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేసి ఓరకల్లు ఎయిర్పోర్ట్ ని ఇంతకుముందు ఓరకల్లు ఎయిర్పోర్ట్ ఏదో వచ్చేసి కట్టాము, ఏదో ఒక విగ్రహం పెట్టాము అన్నట్టు కాకుండా ఈ రోజు వచ్చేసి మా కర్నూలు పరిశ్రమల మంత్రి గారు, మా కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి టీజీ భరత్ గారు చిత్తశుద్ధితో ఉండి ఖచ్చితంగా వచ్చేసి మా కర్నూలు నుండి మాకు కావాలి, ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ నుండి వచ్చేసి రవాణా సౌకర్యంగా మాకు ఒక విమానం కావాలనేసి విమానాన్ని కల్పించడమే కాకుండా అదే విధంగా వచ్చేసి అభివృద్ధి ఫలాలను ఏ విధంగా భవిష్యత్తు తరాలకి అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ మౌలిక వసతులకు ప్రభుత్వం సమకూరుస్తున్నటువంటి నిధులు కానివ్వండి, పన్నులు కానీ చాలా వేగవంతంగా ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఈ రోజు వచ్చేసి ఒక దిక్సూచిగా మారుతుంది రాయలసీమ, కర్నూలు జిల్లా ఒక దిక్సూచిగా ఓరకల్ హబ్ మారుతుంది అనేసి మేము ఆశిస్తున్నాం. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. టీజీ భరత్తో పాటు మనకి కేంద్రం నుంచి కూడా భారీ పరిశ్రమల సహాయ మంత్రి మనకు భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన కూడా మనకి మొన్న రీసెంట్గా కూడా చాలా సపోర్ట్ ఉంటుంది కేంద్రం నుంచి. ఖచ్చితంగా మనకి బడ్జెట్ కూడా కేంద్రంలో ఇప్పుడు మనకి ఫస్ట్ విడతలో 1000 కోట్లు అయితే మంజూరు చేస్తారు. ఇప్పుడు 3000 కోట్ల పైనే కూడా మొదటి దశ అభివృద్ధి పనులకు కేటాయిస్తామంటం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి రైతు సంఘం నాయకులు రామకృష్ణ కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. రామకృష్ణ గారు నమస్తే అండి. అంటే ప్రస్తుతం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి సంబంధించి భూమికి సంబంధించి భూసేకరణ జరిగింది. 9000 ఎకరాలకు పైన భూసేకరణ జరిగింది. సో దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అంటే ఒక డెవలప్మెంట్ ని చూసి వారి రియాక్షన్ ఎలా ఉంది? సార్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రామకృష్ణ గారు మ్యూట్లో ఉంది. రామకృష్ణ గారు మీ మాట వినిపించట్లేదు, కాల్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి, మ్యూట్ తీయండి ఒకసారి. రామకృష్ణ గారు నా మాట వినిపిస్తుందా? రైట్ రామకృష్ణ గారు,
ఒకసారి రామకృష్ణ గారి కాల్ మరొకసారి కనెక్ట్ చేయండి. ఈలోపు అర్షద్ గారితో మాట్లాడదాము. చెప్పండి మేడం. రైట్ అర్షద్ గారు, అదేవిధంగా చూస్తే లాజిస్టిక్స్ పరంగా కూడా మనకి ఎంతో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఎయిర్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఏదైతే మనకు ఉందో పరిశ్రమలు స్థాపిస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి భారీగా లాజిస్టిక్స్ అవసరం అయితే ఉంటాయి. రైల్వే కూడా లైన్స్ కూడా వీరు ప్రతిపాదనలు డిపిఆర్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఒకసారి ఖచ్చితంగా ఉన్నా మేడం. ఇంతకు ముందు వచ్చేసి ఎస్ ఏ ఇండస్ట్రీ వచ్చినా ఓరకల్ హబ్ వచ్చేసి రవాణా ఎలా అనేసి ఒక సమస్యగా ఉండేది. ఎస్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, మా కర్నూలు మంత్రి, రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వచ్చేసి నిధులు కేటాయించాలి రైల్వే లైన్ కి అనేసి మొన్న బడ్జెట్ లో రైల్వే లైన్ కి నిధులు కూడా కేటాయించారు. దాదాపు వర్క్ కూడా అది స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఖచ్చితంగా రవాణా సౌకర్యం ఉండాలి. ఎస్ బ్రహ్మాండమైనటువంటి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో పరిశ్రమ అనుమతులు కూడా వచ్చేసి గత పాలకులు వచ్చేసి ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా అడిగే వాళ్ళు కనీసం వచ్చేసి నేను ఎమ్మెల్యేగా వాళ్ళు గుర్తించి నేను ఎమ్మెల్యేను కదా కనీస బాధ్యత ఉండాలని కూడా తెలియకుండా వాళ్ళు వివరిస్తున్న తీరు రాష్ట్రంలో వచ్చేసి వాళ్ళు హింసాత్మకమైన సంఘటనలకి పాల్పడే విధంగా ప్రజల్ని పురికొల్పే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అనైతికంగా వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానివ్వండి. కానీ ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి పారిశ్రామికవేత్తలు తండోపతండాలుగా వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం వైపు పరుగులు పెడుతున్నారు. అదే విధంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా దాదాపుగా వచ్చేసి ఇంకో 15-20 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. అభివృద్ధి ఈ విధంగా జరిగిందనుకోండి, రాష్ట్రంలో వచ్చేసి నిరుద్యోగ సమస్యనే లేకుండా ఈ గత జరిగిన పాలకులు జరిగిన నష్టాన్ని పూడుస్తూ అదే విధంగా వచ్చేసి ఈ రోజు వీళ్ళు పారిశ్రామికవేత్తలు వచ్చేసి సహకరిస్తూ అలాగే వచ్చేసి పారిశ్రామికవేత్తలకు ఏ రాష్ట్రంలో జేమ్స్ గారు మనకి జాయిన్ అవుతారు లైన్ లో, వారితో కూడా మాట్లాడదాము. ఇప్పుడు జేమ్స్ గారు ఉన్నారు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్. జేమ్స్ గారు నమస్తే అండి. సరే, మనం ఓర్వకలు పారిశ్రామిక కారిడార్ గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కారిడార్ కి సంబంధించి అభివృద్ధి పనులు కానివ్వండి, జరుగుతున్న సౌకర్యాలు, ఉపాధి కల్పన, వీటి గురించి ఒకసారి తెలియజేయండి. ముఖ్యంగా వైకే టీవీ యాజమాన్యం వారికి, అదేవిధంగా వైకే టీవీ వీక్షకులకు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వైకే టీవీ యాజమాన్యం వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేదు, అదేవిధంగా పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతానికి పరిమితమైపోయాయి. పారిశ్రామికంగా రాష్ట్రం కుంటుపడడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్థికంగా పుంజుకోవాలంటే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాల తన పదవీ కాలంలో అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి ఒక అంశం ద్వారా అభివృద్ధిని అంతటిని కూడా ఒకే చోట కేంద్రీకృతం చేయడం అనేది మంచిది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిన నాడే ఆయా ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ప్రాంతీయ విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉండదు. ఇటువంటి సరళీకృతమైనటువంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆనాడు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఓర్వకలు ఇండస్ట్రియల్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్ తీసుకురావడం కానీ, అదేవిధంగా జైరా స్టీల్ ప్లాంట్ తీసుకురావడం కానీ జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే 2019 ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనేటువంటి ఆలోచన కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా
అధినాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కళ్ళబొల్లి వాగ్దానాలను కానీ నమ్మి కావచ్చు రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం, ఈ రాష్ట్రం సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎంతో చిత్తశుద్ధితో ఈ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అందులో భాగంగానే ఓర్వకల్ కర్నూలు పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్ 2019లో రైట్ జేమ్స్ గారు ఫర్దర్ గా మరొకసారి మనం ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ టు పార్టిసిపేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో ఇది వారి ఏపీఐఐసి NICTC ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంకొక టాపిక్ లో మరి మనం ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.